మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ నారాపల్లి పరిధిలో రోహిత్ ఆయిల్ మిల్లు గత 32 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో పనిచేస్తున్న కార్మికులు గత 3 సంవత్సరాల నుంచి మిల్లు సరిగా నడవక యాజమాన్య వారు వారంలో 2 లేదా 3 సార్లు నడిపిస్తూ తక్కిన రోజులు నడవకపోవడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. వారి ఇళ్ల కిరాయిలు దినదినం బతకడమే గండంగా మారి ఉండడంతో యాజమాన్య ఓనర్లను మిల్లు నడపాలని ప్రాధాన్యపడిన వారు ముందుకు రావడం లేదు. మిల్లు నడిపించాలని కార్మికులు యజమానులతో ఎన్నిసార్లు సంప్రదించినా నడిపిస్తామని చెప్తున్నారు, కానీ మిల్లు రన్ చేయడం లేదు. దీంతో మేము సమ్మె చేస్తున్నాం. గత 20 రోజులుగా సమ్మె చేస్తున్న ఓనర్స్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కావున దయచేసి మీడియాను ఆశ్రయించామని కార్మికులు అన్నారు. మిల్లులో తమకు పని కల్పించాలని లేదా మాకు ఏదైనా దారి చూపించాలని యాజమాన్యాన్ని వేడుకుంటున్నామని అన్నారు. లేదు, దానికోసం మీకు పిలిచి మీడియాకి ఇచ్చినాము. ఆ 20 రోజుల నుంచి మంచినీరు కూడా దొరకలేదు, అంత పరిశీలనలో ఉన్నారు. నిర్మించిన డిమాండ్ వెంటనే నిర్మించిన డిమాండ్ వెంటనే కాదు హమాలీల ఐక్యత నిర్మించిన డిమాండ్ హమాలీల ఐక్యత హమాలీల ఐక్యత కంపెనీ పేరు లేదు, పేరు ఓన్లీ రోహిత్ ఆయిల్ మిల్ అని తెలుసు, కానీ ఎప్పుడు బోర్డు ఏం లేదు సార్. బోర్డు లేకపోతే కానీ అది కూడా లేదా, బయట కూడా లేదు. నమస్కారం. గత 32 సంవత్సరాల గానికి కంపెనీలో పనిచేసుకుని వచ్చున్నాం అమ్మాలి. మళ్ళీ ఈరోజు సడన్గా ఇప్పుడు 3 ఏళ్ళ అయింది కూడా మాకు పని ఏం నడవలేదు. ఈరోజు నడుస్తూ ఈ నెల నడుస్తని దినం నడిపిండు. ఇప్పుడు సడన్ బంద్ అంటే మాకు అప్పుల్లో ఉన్నాం సార్. మాకు ఇక్కడ ఆధార్ కూడా లేదు, ఏదో మాకు డిమాండ్ కూడా మేము చేస్తలేదు. సాంప్రదాయం ప్రకారం అడుక్కుంటున్నాము, చేతికి నచ్చేది ఎన్నించుకుంటున్నాము. ఆయన నేను అప్పుల్లో ఉన్నా, నా బిజారు ఉంది అంటుండు. ఆయన అప్పులు అనుకుంటే కానీ మా బాధలు మాకు ఉంటే కాసిన కూలి చేసుకుంటున్నాం. మాకేదో పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇక్కడ మీ మీడియా ఎంచుకుంటారు, కానీ అక్కడ నుంచి వచ్చి మా మేస్త్రి వాళ్ళతోటి మాట్లాడాలని మా అందరి డిమాండ్ ఉంది. హమాలీల ఐక్యత వాళ్ళు వచ్చి మా 3 మేస్త్రీలతో వాళ్ళు మాట్లాడాలని మా డిమాండ్ ఉంది. డిమాండ్ అంత 17 లక్షలు 8 లక్షలు అప్పు అయిపోయినాం సార్. ఇక డిమాండ్ 10 లక్షలతో కానీ ఇవ్వాలి కంపల్సరీ. ఈ 3 సంవత్సరాలు అర్జెంట్ జాదవ్ శేషరావు అని పెద్ద మేస్త్రి అర్జెంట్ ఒక హాస్పిటల్ పని గురించి నమస్కారం. ఇక్కడ ఉన్న మాతోటి ఉన్న హమాలీలకి, వచ్చినటువంటి మీడియా మిత్రులకి, అక్క అన్న సార్కి అందరికీ నమస్కారం. ఇక్కడ దాదాపు 93తోని వీళ్ళు కంపెనీ నడిపిస్తున్నారు హమాల్గా. అయితే ఇన్ని రోజులు మంచిగానే నడిచింది, కానీ 3 సంవత్సరాల నుంచి వారం రోజుకి నడిపిస్తాము, రేపు నడిపిస్తాం, ఎల్లుండి నడిపిస్తామని 3 సంవత్సరాల నుంచి వీళ్ళు సరిగా నడిపిలేదు. మధ్యలో ఒక 2 రోజులు నడిపించి కూడా ఆపిరు. మధ్యలో ఒక్క లారీ వచ్చినా కూడా అందరు హమాళ్ళు వచ్చి ఇక్కడ పని చేయడం జరిగింది. అయితే వీళ్ళు PAPSI ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెట్టుకోలేదంటే, ఈ కంపెనీ వాళ్ళు ఏం చేసిరు, ఒక డ్రామా చేసిరు. వాళ్ళు చేయంగా కొత్తగా ఒక 5 సంవత్సరాలు నడిపించినాక కొందరు హమాళ్ళు పాత వాళ్ళు దీంట్లో డిమాండ్ చేసిరు. ఏమని, నాకు PAPSI ఉంటేనే కంపెనీ నడిపిస్తామని చెప్తే వాళ్ళకి తీసేసిరు. వీళ్ళు ఎప్పుడైనా మళ్ళీ మేము డిమాండ్ చేస్తే మాకు కూడా తీసేస్తారేమో అని 32 సంవత్సరాలు దాంట్లో పనిచేసిరు, కానీ ఒక్కళ్ళు కూడా దాంట్లో డిమాండ్ చేయలేము. అదే పెట్టుకొని ఇప్పుడు ఈ హమాలీలతోటి ఏమవుతుందని పాపం దాదాపు 20 రోజుల నుంచి లోపల కూర్చున్నారు శాంతి విధంగా. వీళ్ళతోటి మరి వచ్చి మాట్లాడడం కానీ ఏదైనా కానీ వాళ్ళు ఏది కూడా చేయలేదు ఇప్పటి వరకు.
ఒక 2 సార్లు వచ్చి చూసి వెళ్ళిపోయారంట. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి ఛాయ్ ఇస్తున్నారు, మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వచ్చిన రోజు. మిగతా రోజు రూమ్ కిరాయి కట్టలేక అన్ని పిల్లలకి స్కూల్ అందరు లేవర్లే, ఎక్కడెక్కడి నుంచో బతికి వచ్చిన వాళ్ళు, కొందరు ట్రైబల్స్ కూడా ఉన్నారు సగం మంది దీంట్లో. డైలీ లేవర్స్ అంటే ఇక కంపెనీ లేవర్సే, డైలీ లేవర్స్ వారానికి ఒక రోజు పేమెంట్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు 30-40 మంది బ్యాచ్ ఉంటుంది. బాయిలర్ బ్యాచ్ అలాగుంటుంది, ఉత్రాయి అలాగుంటుంది, లోడింగ్ అలాగుంటుంది, మళ్ళీ ఫిట్టింగ్ అలాగుంటుంది. దాదాపు దీంట్లో చేసేటోళ్ళు 350 మంది స్టార్టింగ్ నుంచి. కానీ 3 సంవత్సరాల నుంచి సరిగా నడుస్తలేరని ఎవరికి అయితే పని లేదో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు దాంట్లో మిగిలింది 120 మందే మిగిలిరు 3 సంవత్సరాల నుంచి కూడా. వాళ్ళు అదే అంటారు కదా, 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు కూలి కట్టించి ఇచ్చినా కూడా మేము సంతోషం అంటారు. వాళ్ళు నాకు కూర్చోబెట్టి మీరు ఇది నమ్మించారు కదా, ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి మా కుటుంబం నడిపించిన మీ కంపెనీ మీద ఆధారపడి అక్కడ పేరేముంటుంది ముంగటి కట్టే జైన్ కన్స్ట్రక్షన్ కూడా ఆ సైడ్దే 100 కోట్లు సంపాదించుండి కంపెనీ మీద. కానీ లేబర్కి ఇవ్వడానికి ఏమో ఆయన ముందుకు వస్తలేరు. లేబర్ అంతా నిరసనంగా తెలుపుతున్నారు.